శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి యొక్క మహిమలు కానీ ఆయన యొక్క కరుణను గురించి కానీ మనం తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఒక్కొక్కసారి మహాస్వామి వారు చూపించేటువంటి కరుణ అనేది ఇలా ఉంటుంది అని వర్ణించి చెప్పటానికి కూడా వీల్లేనంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి సంఘటనలు తలుచుకున్న ప్రతిసారి ఆనందంతో మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఒక సంఘటనే, నిరుపమానమైనటువంటి ఒక సంఘటనే ఒక తల్లి ఆవేదనను, తనను నమ్ముకున్న భక్తురాలి యొక్క ఆవేదనను ఒక్క మాటతో మహాస్వామి వారు ఎలా తొలగించారు అన్న ఆసక్తికరమైనటువంటి సంఘటనను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తంజావూరు జిల్లా పేరాలం జంక్షన్కు 3 మైళ్ళ దూరంలో విల్లుకుడి అనేటువంటి గ్రామం ఉంటుంది. 1949వ సంవత్సరంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ ఊర్లో 4 రోజులు మకాన్ చేస్తారు. ఆ ఊర్లో స్వామివారి దర్శనం కోసం ఆ ఊరి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వందలాది మందిగా అనేక మంది ప్రజలు దేశ విదేశాల నుంచి కూడా వస్తారన్నమాట. అయితే స్వామివారు రోజు పూజ చేసుకుంటారు కదా, అలా పూజ చేసుకొని పూజ ముగిసిన తర్వాత స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులందరికీ తీర్థం ఇస్తారన్నమాట. అలా తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబాయి నుంచి వచ్చినటువంటి భార్యాభర్తలు కూడా ఉంటారన్నమాట. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాత్రిపూట ఆ రోజు రాత్రే తిరిగి బొంబాయి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారికి కుమారుడు కూడా ఉంటాడనమాట. అతనికి సుమారుగా 25 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే ఆ దంపతులు ఇద్దరూ తీర్థం తీసుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు వాళ్ళిద్దరికీ తీర్థం ఇస్తారు. తీసుకున్న తర్వాత కుమారుడు వస్తాడు కదా, ఆ కుమారుడు వచ్చి తీర్థం తీసుకోవడానికి చెయ్యి చాపుతాడో లేదో, నీవు నీ భార్య ఇద్దరూ వచ్చి తీర్థం తీసుకోండి అని అంటారు స్వామివారు. ఆ మాటకి ఆ యువకుడు ఎంత తెల్లబడిపోతాడో, తటపటాయిస్తాడు, భయపడిపోతాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే ఆడవాళ్ల వైపు నుంచి ఇంచుమించు 20 సంవత్సరాల ఒక యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తాను చేయి చాపుతుంది. ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకుంటారు. తీర్థం తీసుకొని ఆ అమ్మాయి ఆ అబ్బాయి పక్కనే ఉండదు, వెంటనే వెళ్ళిపోయి దూరంగా నిలబడుతుంది. కానీ స్వామివారు మాత్రం నలుగురిని ఆశీర్వదిస్తారు. ఈ బొంబాయి నుంచి వచ్చిన దంపతుల్ని, ఆ కుమారుని యొక్క భార్యని నలుగురిని ఆశీర్వదించి మీ నలుగురు బొంబాయి వెళ్ళండి అని చెప్పి అనుజ్ఞ ఇస్తారు. సరే ఇచ్చారు కదా, అక్కడున్న వాళ్ళందరికీ ఈ సంఘటన ఆశ్చర్యం వేస్తుందన్నమాట. బొంబాయి నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికీ స్వామి తీర్థం ఇవ్వడం ఏంటి, కుమారుడు రాగానే భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అని ఆదేశించటం ఏంటి, ఆ యువకుని భార్య ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు వచ్చి తీర్థం పుచ్చుకొని తిరిగి దూరంగా వెళ్ళి నిలబడడం ఏమిటి, నలుగురు కలిసి బొంబాయి వెళ్ళండి అని స్వామివారు ఆజ్ఞాపించటం ఏంటి, ఇదంతా వాళ్ళకి వింతగా తోస్తుందన్నమాట. ఇదంతా వింతగా తోచిన అక్కడ పరమాచార్య స్వామివారి భక్తుల్లో ఒక ఆయన బొంబాయి వాళ్ళ దంపతుల దగ్గరకు వెళ్ళి పెద్ద మనిషితో ఇలా అడుగుతారన్నమాట. మీ వ్యవహారం అంతా ఏంటండి, ఏంటి ఇదంతా అని ఆయన్ని అడుగుతారన్నమాట. అప్పుడు ముందు కాస్త ఆ పెద్ద ఆయన చెప్పటానికి తటపటాయిస్తాడు. కానీ చివరికి తన ఉదంతం ఇలా చెప్తాడనమాట. కట్నం విషయంలో మాకు కొంత పేచీ వచ్చిందండి. దాని కారణంగా 3 సంవత్సరాల నుంచి తన కొడుకు కోడలు కలిసి కాపురం చేయడం లేదని, తన కోడలు అక్కడికి వచ్చేటువంటి సంగతే తనకు తెలియదని, తాము స్వామి దర్శనం నిమిత్తం మయూరం నుంచి కారులో వచ్చామని, ఇప్పుడు స్వామి ఆజ్ఞని అనుసరించి కోడల్ని కూడా వెంట పెట్టుకొని బొంబాయి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామని తన కథనంతా వెళ్ళగక్కుతాడు. అయితే ఇది వింటూ ఉన్నటువంటి ఆ భక్తుడికి కొంత అసంతృప్తిగా ఉండి ఆ అమ్మాయిని కూడా సమీపించి ఆ అమ్మాయిని ఏంటమ్మా నీ పరిస్థితి అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి భరించలేని ఆవేదనతో అస్సలు మాట్లాడలేక మౌనంగా కిన్నురాలై నిలబడిపోతుందన్నమాట. అప్పుడు తన పక్కనే ఉన్నటువంటి తల్లి తన బాధని ఆ వ్యక్తితో ఇలా చెప్తుందన్నమాట. కట్నం విషయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా 3 ఏళ్లుగా నా కూతురు నా దగ్గరే ఉంటుంది. స్వామితో నా అవస్థ చెప్పుకుంటే స్వామి దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. అంతేకాని ఆ వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు వీరంతా వచ్చేటువంటి సంగతి మాకు ముందే తెలీదు. అసలు 3 ఏళ్ల నుంచి మాకు వారికి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. ఇదంతా మాకు వింతగానే ఉంది. అంతా స్వామి దయ అని చెప్పి తన బాధనంతా చెప్పుకుంటుంది. అసలు
బొంబాయి కుర్రాడు తీర్థం పుచ్చుకోవడానికి చేజాపినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి అని స్వామి సూచించడానికి ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మహాస్వామి వారు త్రికాల వేదులు కనుక. సరే, కోడలను కూడా వెంట పెట్టుకొని నలుగురు బొంబాయి వెళ్ళండి అని స్వామి ఆదేశించారు కదా. అప్పుడు వెంటనే ఆ బొంబాయి పిల్లవాడి తండ్రి కోడలతో బొంబాయి వెళ్ళటానికి బయలుదేరి రమ్మని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి తల్లి ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబాయి ప్రయాణం సంగతి మాకు తెలియదు కదా, అందుకని ఆ అమ్మాయి తన బట్టలు ఏవీ తెచ్చుకోలేదు అని చెప్తుందన్నమాట. అప్పుడు వెంటనే పిల్లవాడి తండ్రి, లేకపోతే ఏం పర్వాలేదు, ఆ అమ్మాయికి కావలసిన బట్టలన్నీ మేము బొంబాయిలోనే కొంటాము అంటూ కోడల్ని వెంట పెట్టుకొని బయలుదేరుతారు. అప్పుడు ఆ అమ్మాయి తల్లికి కలిగినటువంటి ఆనందం మాటల్లో వర్ణించటానికి సాధ్యమా? ఆ తల్లి ఆవేదన ఒక్క క్షణంలో ఎలా తీరిపోయిందో కదా. ఒక్క మాటతో ఎంతమంది జీవితాలను మహాస్వామి వారు నిలబెట్టారో కదా. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.